అంటే జగన్ వేయలేదు అని, మరి వేయకపోతే రేట్లు ఎందుకు పెరిగినాయి ఛార్జీలు చెప్పుకోవడానికి? చంద్రబాబు టైంలో జగన్ వేసాడు. అవును, అప్పుడు ట్రూ అప్ ఛార్జీల పేరుతో చంద్రబాబు టైంలో ట్రూ అప్ ఛార్జీలు వేసారండి 14-19. అప్పుడు కొన్నిటికి అంటే వీళ్ళు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెక్కలు నేను చెప్పినటువంటి ఈ లెక్కల కారణంగా మొత్తం 10 రూపాయలు అయింది అనుకోండి, వీళ్ళు 4 రూపాయలు 5 రూపాయలకే మనకు కరెంట్ ఇచ్చినట్టు చూపెడుతున్నారు, నాటకం ఆడుతున్నారు ఆ రోజున. ఆ తర్వాతన లాస్ట్ ఇయర్ 4 రూపాయలకి 5 రూపాయలకే ఇచ్చాము, అది 10 రూపాయలు అయ్యింది అని చెప్పి తర్వాత వసూలు చేస్తున్నారు. అంటే అప్పు పెట్టిస్తున్నారు మన చేత. ఇది అప్పు మన తరపున వాళ్ళు అప్పు తీసుకున్నట్టు చేస్తున్నారు. దానివల్ల ఎదురవుతున్నటువంటి సమస్య. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సోలార్ విండ్ పవర్తో మేము ₹2.49 కొన్నాడండి సెకి. వీళ్ళే రాశారుగా దాని మీదన ₹2.49 అన్యాయం, ₹2.41 ఇచ్చాడని. మరి మన దగ్గర 10 రూపాయలు ఎందుకు వసూలు చేస్తారు నాకు అర్థం కాల. వీళ్ళు కూడా ఇప్పటికీ అదే అదే ₹2.49 కాదు ₹3.50 తీసుకో. టోటల్గా ఇప్పుడు మీరు బిల్లు చూడండి, మీరు ఎంత కరెంటు యూనిట్లు వాడారో, మీరు ఎంత బిల్లు అయిందో చూస్తే 10 రూపాయలు పడుతుంది మనకి. వాస్తవంగా కమర్షియల్కి 10 రూపాయలు తీసుకోవాలి. కమర్షియల్కి అయితే దోలు తీరిపోతుంది ₹20, ₹25. ₹20, ₹25 అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి అనమాట. ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు వాడే ఒక వ్యాపారస్తుడు అంత పెట్టి కొన్నాడు, మరి అతను ఏమైనా జేబులోంచి తెచ్చి పెడతాడే?